కిడ్నీ స్టోన్స్ అనగానే అటు ఇటు కదిలినప్పుడు ఇంకా సివియర్ పెయిన్ ఉంటుంది. ఎంత విపరీతమైన నొప్పి ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ నొప్పి తగ్గుతుంది. కిడ్నీ లోపల వాటర్ ఎప్పుడైతే మనం తక్కువ తాగుతామో ఆ బ్లాడరు లేదా కిడ్నీ అనేది హీటు ఫామ్ అవుతుంది అక్కడ. ఆ చల్లదనాన్ని కోల్పోయి వేడి ఫామ్ అయినప్పుడు అక్కడ క్రిస్టల్స్ ఆ వాటర్‌లో ఉన్న నీళ్లు తగ్గినప్పుడు క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ఆ క్రిస్టల్స్‌లో నుంచి స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నీళ్లు తక్కువ అనేది ప్రధానంగా అనే సమస్యను మనం అధిగమించాలి. నీరు కొంచెం పుష్కలంగా తాగాలి. ఇకపోతే వాటర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. వాటర్ కంటెంట్స్ ఏంటో ఉన్నాయి, బీరకాయలో ఉన్నాయి, సొరకాయలో ఉన్నాయి, పొట్లకాయలో ఉన్నాయి. అట్లాగే ఫ్రూట్స్‌లో వాటర్ మిలన్ ఉంది. ఇవి మనం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. యాంకిల్ బోన్ అంటాం. ఈ యాంకిల్ ఏరియా లోపల ఈ యొక్క బోన్ లోపల ఈ ఇదేంది K3 కిడ్నీ మెరిడియన్‌లో థర్డ్ పాయింట్. బయట ఉన్నటువంటి యాంకిల్ బోన్‌కి అలా వెనక్కి వెళ్ళినప్పుడు అకిలిస్ టెండాన్ ఉంటుంది. ఆ టెండాన్‌కు దానికి మధ్యలో ఉంటుంది. K3 ఇలా 2 ఫింగర్స్ విడ్త్ పైకొచ్చినప్పుడు ఆ K7 అనే పాయింట్ వస్తుంది. ఇది కూడా ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నారు. సో ఈ K3 నుంచి K7 వరకు K3, K7 ఆ 2 పాయింట్లని మనం గనక నొక్కి వదిలి, నొక్కి వదిలి ఆ ప్రెషర్ చేసి, మసాజ్ చేసి ఆ పాయింట్స్‌ని ప్రెషరైజ్ చేస్తే K3, K7 ఈ రెండిటిని చేయడం ద్వారా ఖచ్చితంగా మనకు కిడ్నీలో రాళ్ళనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. ట్రై చేయండి.